హాయ్ అండి. ఈరోజుటి మోస్ట్ వాంటెడ్ రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు. చామదుంపల పులుసు చాలా చాలా బాగుంటుందండి. దానికి చేసే విధానాన్ని నేను ఇప్పుడు చెప్తాను. నేను ఇక్కడ ఒక పావు కేజీ చామదుంపలు తీసుకున్నాను. వీటిని నార్మల్ వాటర్లో శుభ్రంగా కడిగేసి మంచి నీళ్ళు పోసేసి అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. తర్వాత వీటిని ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగా శుభ్రంగా కడిగేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి రెండు మెయిన్. చామదుంపలను ఉడికించుకోవాలండి. నార్మల్గా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే మీరు కుక్కర్లో వేసారనుకోండి, మామూలుగా 4 విజిల్స్ అలా పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. పులుసులో కదా, నేను మరీ అంత సన్నగా కట్ చేయలేదు. ఇక్కడ నేను గిన్నె తీసుకున్నాను. పులుసు అలాంటి పులుసు కూరలకైతే మనం గిన్నెలో వండుకుంటే చాలా చాలా మంచిగా ఉడుకుతుందన్నమాట. అది ప్యాన్స్ పులుసులకి పనికిరాదు. సో గిన్నె హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఆయిల్ సరిపడా గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకున్నాను. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేద్దాం. అయితే చామదుంపలు ఉడికిన తర్వాత వాటి పొట్టు తీసి, అన్నీ ఈక్వల్గా ఉండవు కదా, కాబట్టి మనం ఈవెన్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదా, ముందుగా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం. పులుసులకు ఎప్పుడైనా సరే మనం రౌండ్గా ఉండే గంట తీసుకోవాలండి. మామూలుగా కూర గంటలు కాకుండా ఇలా లోతుగా ఉండే గంటలు అయితే పులుసు వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేగింది కదా, దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ కూడా మంచిగా ఉడకాలన్నమాట. నూనెలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ని మీడియంలో పెట్టుకున్నాను. మరి హైగా కాకుండా మరి లోగా కాకుండా పెట్టుకున్నాను అన్నమాట. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగిన తర్వాత కొన్ని తాలింపు గింజలు, ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి. తాలింపు గింజలు, పసుపు, ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేయించుకోవాలండి. అల్లం వాసన, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులోకి కొంచెం పసుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ ఎక్కువనే వేసుకోవాలండి. ఎందుకంటే పులుసు కూరలు కదా, పులుసు కూరలకి ఎక్కువ పడుతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా నూనెలో వేగిన తర్వాత మనం ముందుగానే పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. మీరు కరివేపాకు, కొత్తిమీర కావాలంటే ఆయిల్లోనే వేసేసుకోవచ్చు, లేదంటే పులుసులో వేసుకోవచ్చు. నేను ఇక్కడ పావు కేజీ చామదుంపలు ఉడికించి ముక్కలుగా కట్ చేసుకున్న ఆ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసాను. ముందుగానే ఉడికించిన ముక్కలైనా సరే మనం కొద్దిసేపు ఆయిల్లో వేయించాలండి. అప్పుడే మనకు ముక్క మంచిగా ఆయిల్లో వేగి బాగుంటుంది. ఇలా ముక్కలు ఆయిల్లో వేగుతున్నప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచండి. ఆ తర్వాత మూత తీసి ఒక స్పూను ఉప్పు వేసుకుని, నేను ఇక్కడ 1.5 స్పూన్ ఉప్పు వేసానండి. పులుసు కదా, నాకు ఎప్పుడు కూడా పులుసు చేసినా ఉప్పు సరిపోదండి. మళ్ళీ నేను యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే చింతపండు పులుసుకి ఎక్కువ ఉప్పు పడుతుంది కాబట్టి.
నాకు తెలియదు అనమాట. ముందు ఎక్కువగా ఉప్పు వేసేస్తానేమో అని కొంచెం తక్కువ వేస్తాను. ఒకసారి ఉప్పు వేసిన తర్వాత కలిపి మూత పెట్టి అలా ఉంచండి. ఆ తర్వాత కారం కూడా ముక్కల్లోనే వేసేసుకుందాం. ముందుగా చింతపులుసు వేసిన తర్వాత కారం వేస్తే మనకి ముక్కలకి పట్టదండి. కాబట్టి ముందుగానే ముక్కలు ఆయిల్లో వేగుతున్నప్పుడే ఉప్పు కానీ కారం కానీ విడివిడిగా ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఉడికించుకోండి. ఇక్కడ కారము వేసిన తర్వాత చూడటానికి ఎంత బ్రైట్గా, చూస్తుంటే నోరూరిపోతుంది కదా, కనిపిస్తుంది. ఇలా 2 నిమిషాలు ఈ కారంను కూడా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి చాలా మంచిగా కారము ముక్కలకు పట్టింది కదా. అప్పుడు మనము ముందుగానే పెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసి దీంట్లో ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలన్నమాట. చక్కగా కారం పైకి తేలి చూడటానికి మంచిగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. కానీ ఇక్కడ జరిగే ప్రాసెసే మెయిన్ అండి. పులుసు పోసిన తర్వాత మనం పులుసుని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చింతపండు పులుసు అంటే అది పచ్చిది కదా, సో ఇక్కడ దీన్ని ముక్కలతో పాటు పులుసు చక్కగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా ఉడకపడుతుంది. చూడండి తెరులుతూ వాటరు మంచిగా ఉడుకుతుంది కదా. ఇక్కడ నేను బాగా ఉడకనిచ్చాను. చక్కగా ముక్కలన్నీ కూడా ఇంకేం ఇక్కడ ఉడికి మెత్తగా అలా ఏం అయిపోవు అనమాట. ఎలా ఫస్ట్ మనం ఉడికించామో అలాగే ఉంటాయి. కాకపోతే ఉప్పు కారం చింతపులుసు ఇలాంటివన్నీ కూడా చక్కగా ముక్కలకి పడుతుందన్నమాట. ఇలా ముక్కలు ఉడుకుతున్నప్పుడే మనము తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర కూడా చక్కగా ఉడికి ఆ ఫ్లేవర్ అంతా ఈ పులుసుకు పడుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా చాలా మంచిగా ఉడికినట్టు కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను ముందుగానే వేయించి చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న మెంతి పొడిని ఈ పులుసులో వేస్తున్నాను. నేను ముందుగానే మెంతి పొడిని స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇలాంటి పులుసు కూరల్లో కోడిగుడ్డు పులుసు కానీ, చేపల పులుసు కానీ, సొరకాయ పులుసు కానీ, చామదుంపల పులుసు కానీ ఇలా పులుసులు చేస్తున్నప్పుడు కొద్దిగా 1/2 స్పూను మెంతి పొడిని కూడా వేస్తే వాసన రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. సో మన పులుసు మ్యాక్సిమం దగ్గర పడుతుంది. ఇంకా 2 నిమిషాలు స్టవ్ మీదే ఉంచుదాం. చూడండి చాలా చిక్కగా కనిపిస్తుంది కదా. ఈ పులుసులోకి లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది.